రేపుతా ఉన్నారు కదా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇప్పుడు రేజ్ చేస్తా ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు మీరు మాట్లాడేదేమో విగ్రహాల గురించి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి అది ఉండొద్దు అనేది. కానీ ఇక్కడ వార్తలు కానీ లేదంటే బయట సర్క్యులేట్ అవుతున్న విషయాలంతా కూడా తెలంగాణ ఆంధ్ర ఇదే నడుస్తా ఉంది కదా. మీరేం చెప్తారు? ఇప్పుడు నడవట్లేదు తమ్మి. గతంలో ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఈ విగ్రహ అంశంలో కూడా విగ్రహాల అంశంలో అంటే మేము కోరుకునేది ఒకటే, ఉమ్, ఏవైతే విగ్రహాలు పెడుతున్నారో మా తెలంగాణ సంబంధించిన విగ్రహాలు పెట్టండి. నేను ఇంకొకటి కూడా క్లారిటీకి చెప్తున్నా, ఈ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహమే కాకుండా ట్యాంక్ బండ్ పైన ఉన్న ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కూడా చాలా జాగ్రత్తగా మీ విగ్రహాలని మీరు తీసుకోపోండి. ధన్యవాదాలు, మీకు శతకోటి దండవాళ్ళు పెడతాం. కానీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని సహకరిస్తా ఉన్నాడు కదా, దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు కదా. సహకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మేము తెలంగాణ వాదుల తెలంగాణ ఉద్యమకారులు మాత్రం మేమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు మాత్రం దీన్ని ఖండిస్తారు. మేము మాత్రం ఒప్పుకునేది లేదు. విగ్రహాలు పెట్టడం వల్ల తీసేయడం వల్ల అమ్మ ఏదైతే మీలాంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టేనా? అంటే విగ్రహాలు పెట్టడం వల్ల తీసేయడం వల్ల ఏదైనా కానీ. మేము న్యాయం జరిగిందా జరగదా మాకు తర్వాత సంగతి. మా కష్టం మాది ఏమన్నా ఉంటే మేము తర్వాత చూసుకుంటాం. మేము మొదట మేము చెప్పేది ఆ విగ్రహాలు అయితే మా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కానీ మా దగ్గర పెట్టొద్దని మేము చెప్తున్నాం. మాకేమన్నా ఉంటే మేము తర్వాత చూసుకుంటాం, ఏది ఉన్నా కానీ మాకు సంబంధించి. ఏం చెప్తారక్క, తెలంగాణ ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి ఇట్లాంటి తెలంగాణలో కనీసం మీకు సంబంధించిన మీకు దక్కాల్సిన గౌరవం కానీ లేదా మీకు రావాల్సిన అంశాలు కానీ ఏదైతే ప్రభుత్వం వచ్చే ముందు మీకు ఇచ్చిన హామీలు